ఈ మూంగ్ దాల్ కిచిడి వల్ల ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా మనం బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థాలతోనే. ఈ మూంగ్ దాల్ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోల ద్వారా తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కిచిడి కోసం 1 గ్లాస్ ఈ గ్లాస్ అంతా రైస్ తీసుకుంటున్నాను. 3/4 అంతా పెసరపప్పు, మూంగ్ దాల్ అంటారు కదా అది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నానినటువంటి వీటిని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసి ఇలా ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ వంపేసుకొని లేదా ఇలా జాడిచ్చి వేసుకోవాలి. కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, తగినంత ఉప్పు. మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో ఆ గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్. 1 2 3 4. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుందాం మెత్తగా. 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుందాం. నెయ్యి వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు కొంచెం జీరా వేసుకొని చిటపటమనేంత వరకు ఉంచాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. 2 మిర్చి, కరివేపాకు ముక్కలు, వెల్లుల్లి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి. కొంచెం టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, డ్రై మ్యాంగో పౌడర్, మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ తీసి ఉడికించుకున్నటువంటి ఈ కిచిడిని దీనిలో వేసుకోవాలి. చివర్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవడమేను. సాల్ట్ కూడా ఇప్పుడు మనం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చివర్లో. నేను సాల్ట్ కూడా కొంచెం తగ్గింది, అందుకే కొంచెం యాడ్ చేసుకున్నాను. మనీ నోరు ఉంచే కిచిడి రెడీ.